బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం. పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే దానికి ఇదొక నిదర్శనం. అనకాపల్లి పట్టణంలో పబ్లిక్ గా నగరం నడి మధ్యలో వ్యభిచారం జరుగుతున్నా అక్కడే ఉన్నటువంటి పోలీసులు పట్టించుకోవడం లేదంటే మరి దీన్ని ఏ విధంగా చూడాలో ఒకసారి ఆలోచిద్దాం. అసలు ఏదైతే పోలీస్ పోస్ట్ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ లోనే వాళ్ళు కూర్చోవడం, అక్కడే నిల్చొని ఉండడం కూడా ఆ వ్యభిచారులు చేస్తున్నా సరే పోలీసులకి పట్టడం లేదంటే మరి ఎంత అలర్ట్ గా ఉన్నారో పోలీసులు, ఇంకా పబ్లిక్ కి ఏ విధంగా పోలీసులు రక్షిస్తారనే దాన్ని అందరూ కూడా విమర్శిస్తున్నారు. విషయంలోకి వస్తే అనకాపల్లి 4 రోడ్ జంక్షన్ కి దగ్గరలో ఉన్నటువంటి వెల్పులి వీధి మధుం సెంటర్, ఎన్టీఆర్ విగ్రహం జంక్షన్, అక్కడ ఇటువైపు వస్తే 4 రోడ్లు, అటువైపు వెళ్తే కోతవేట దూరంలో పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, డౌన్కి వెళ్తే ఎన్టీఆర్ స్టేడియం, ఇక అక్కడ విద్యా సంస్థలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇటువైపు ఎంహెచ్ఎస్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్, ఇటువైపు దాడి వీరనాయుడు కాలేజ్, కాస్త ముందుకెళ్తే చైతన్య కాలేజ్, ఇంకా ముందుకెళ్తే ఆదిత్య డిగ్రీ కాలేజ్ కూడా ఉంది. అలాంటి సెంటర్ అయిన ఎన్టీఆర్ విగ్రహం జంక్షన్ లో వెల్పులి వీధి మధు సెంటర్ లో వ్యభిచారం జరుగుతుంది అని చెప్పి చాలా మంది ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా తెలియజేస్తున్నా సరే పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. ప్రతిరోజు కూడా అక్కడే పోలీసులు ఆ ఎన్టీఆర్ విగ్రహం డౌన్ రోడ్ లో ఒకవైపు డ్రంక్ అండ్ డ్రైవ్లను నమోదు చేస్తుంటే అదే రోడ్ లో వేరే వైపున ఈ లైసెన్స్లు వగైరాలకు సంబంధించినటువంటి కేసులు రాస్తూ ఉంటారు. ఈ కేసులు రాసే విషయంలో, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఈ లైసెన్స్ కేసులు, ఇతరత్రాల విషయంలోనే వారు చూపిస్తున్నటువంటి శ్రద్ధ అక్కడే జరుగుతున్నటువంటి వ్యభిచారం మీద ఎందుకు పెట్టడం లేదు అనేది $1 మిలియన్ ప్రశ్నగానే మిగులుతుంది. అక్కడ అందరికీ కనిపిస్తుందా ఆ పక్కనే అటు ఇటు వెళుతున్నటువంటి విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారు, గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి యువతను టార్గెట్ చేస్తున్నారు. అక్కడ చెరుకు రసం బండి, ఇటువైపు పబ్లిక్ టాయిలెట్స్, అక్కడే విశాఖ డైరీ ఫార్మ్ షాపు, ఆ పక్కనే లాడ్జ్, ఇవన్నీ కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. అక్కడ మహిళలు ఎవరైనా సరే ఆటోలు, బస్సులు ఎక్కడం కోసం ఆ జంక్షన్ లో నిలబడితే వాళ్ళను కూడా ఈ వ్యభిచారుల కోసం వచ్చేటువంటి విటులు, వ్యభిచారులేమో వీళ్ళు కూడా ఇక్కడ నిలబడి ఉన్నారు అనే ఒక దృక్పథంతో వారితో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. అయితే పోలీసులు అయినా చర్యలు తీసుకోలేదంటే వాళ్ళు ఒక్కసారి ఆలోచిస్తే ఆ మహిళల తాలూకా పరిస్థితిని అర్థం చేసుకుంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించరని కూడా పలువురు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఎంహెచ్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్, దాడి వీరనాయుడు కాలేజ్, మరియు ఇక్కడ చైతన్య కాలేజ్, ఆదిత్య డిగ్రీ కాలేజ్, ఈ విద్యార్థులందరూ కూడా ఈ స్టేడియంలోనే ఈ గేమ్స్ అవి కూడా ఆడటానికి వాటికి కూడా జరుగుతుంది. ఇక ఆ విద్యార్థుల్ని కూడా వాళ్ళను కూడా టార్గెట్ చేస్తూ, వాళ్ళకి సైగలు చేస్తూ, వాళ్ళని వీళ్ళ వలల్లో వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం. తెలిసి తెలియని వయసులో ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీళ్లతో గాని, వ్యభిచారులతో గాని ఏదైనా జరగకూడని జరిగుంటే ఆ విద్యార్థుల భవిష్యత్తు ఎయిడ్స్ వచ్చి సర్వనాశనం అయిపోతుందని కూడా తల్లిదండ్రులు కూడా ఎంతో వాపోతున్నటువంటి సంఘటనలు. మరి దీనిపై గతంలోనే ప్రజాప్రతినిధులు కూడా టౌన్ పోలీసులకి ఫిర్యాదు చేసినట్లు కూడా సమాచారం. కానీ మరి పోలీసులు ఎందువల్లను చర్యలు తీసుకోవడం లేదో మరి అర్థం కావడం లేదు. మరి దీని వెనకాల ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారా ఏంటి అనేది కూడా తెలియరావాల్సి ఉంది. మరి కనీసం ఈ వార్తకైనా సరే స్పందించి పోలీసులు చర్యలు తీసుకుంటారా, లేదా ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తారా అనేది మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ.